గుంటూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మంత్రి సత్యకుమార్కు నిరసన సెగ తగిలింది. మెడికల్ ఫీజు కౌన్సిలింగ్లో అక్రమాలకు మంత్రి చెప్పేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయత్నించారు. మెడికల్ కాలేజీకి వచ్చిన మంత్రిని కలిసి కౌన్సిలింగ్ లోపాలు చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు తరలివచ్చారు. అయితే సమస్య చెబుతున్నా వినకుండా మంత్రి సత్యకుమార్ వెళ్లిపోయారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సత్యకుమార్ తీరుపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. వైద్య శాఖ నిర్లక్ష్యంతో మెడికల్ విద్యార్థులు నష్టపోతున్నారని మండిపడ్డారు. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించాలని కోరుతున్నారు. ఆసరాగా తీసుకుని ఎక్కడన్నా అవయవ దానం చేస్తే ప్రభుత్వం దృష్టికి వచ్చినా ఎటు వచ్చినా మీడియా ద్వారా వచ్చినా వారి మీద కఠిన శిక్షలు. హాస్పిటల్ సంబంధించి అట్లాంటి మీ దగ్గర స్పెషల్ టీమ్స్ ఏమన్నా పెడతారా? వాళ్ళ మీద నిఘా ఆరోపణలు వచ్చిన ఆసుపత్రులు చెప్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం. దాని మీద ప్రత్యేకంగా నిఘా అని లేదు, ఎందుకంటే ఇవి దాగేవి కాదు, ఇటువంటివన్నీ దాగేవి కాదు. మీడియా ఉంది, మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. మీడియా దృష్టికి వచ్చినా లేదా ఇతరత్ర వ్యక్తుల ద్వారా కానీ ఏదైనా సంస్థల ద్వారా మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విల్ టేక్ దోస్ థింగ్స్ టు లాజికల్ కంక్లూజన్. మీడియా మిత్రులందరికీ ఒక చిన్న వినపండి, ప్రాబ్లం సార్ ఇది, దయచేసి సారండి ఒక్క నిమిషం మాట్లాడతారు. పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫీజులు చెప్పకుండా కౌన్సిలింగ్ చేస్తున్నారు సార్ అదంతా కూడా మీడియా వాళ్ళు కొంచెం సహకరించాలి. పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫీజులు ఏమి చెప్పకుండా కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి స్టేజీలో కూడా ఒక్కొక్క రూల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మంత్రి గారికి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ ఎవరికి సంబంధం లేకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట రాజరీతిలో ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒకవైపున విద్య, మరోవైపున వైద్య విద్య అని గట్టిగా చెప్తూ ఉన్నారు. కానీ వైద్య విద్య పట్ల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ తల్లిదండ్రులందరికీ కూడా చాలా తీవ్రమైన అన్యాయం. పిల్లల్ని మనోవేదన చేస్తూ సూసైడ్ చేసేటువంటి పరిస్థితిని కౌన్సిలింగ్ నడిపిస్తూ ఉన్నారు. పేదరికాన్ని ఆసరాగా